శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలేమేగా మీకోసం దండిగా ముచ్చట్లు పట్టుకొచ్చిన కేజ్రీవాల్ సార్ అయితే నోబెల్ బహుమతి అడుగుతున్నాడు ఎందుకో తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇక నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే నేను ఓడిపోయినా అంటున్నాడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఇక మన అందరికి తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యులు హనుమంతరావు సారు ఎంపీ టికెట్ అడుగుతున్నాడు ఇక ఈ ముచ్చట తర్వాత ఇక ట్రైన్లో డ్రైవర్ ఉంటాడు కదా డ్రైవర్ లేకుండానే ట్రైన్ 70 కిలోమీటర్ల దాకా నడిచింది ఇక తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మీ ముంగల్కి సూతముండా మన రచ్చరచ్చ వార్తలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు నోబెల్ బహుమతి అడుగుతున్నాడు ఎందుకోసమో తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు ఇక మరి ఎండలు లేదు ఢిల్లీ సీఎం సార్ ఎందుకు అట్లా అన్నాడు ఏం సంగతి ఓ సార్ చూసొద్దాం పండి నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు ఒక క్రేజీ ముచ్చట చెప్పిండు అగో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు క్రేజీ ముచ్చట చెప్పుడు ఏంది అని పరిశాన్ అవుతున్నారులే అయితే మీరే చూడుండ్రి पिछले साल इन्होंने 3 महीने के लिए ये तो मैं बता नहीं पाता आप लोगों को रोज में जिस तरह से मेरा दिल जानता है कैसे सरकार चला रहा हूं एक नोबेल प्राइज मिलना चाहिए मेरे को इस बार इसके लिए సుశీర్ గదుల్లో కేజ్రీవాల్ సార్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలనంట ఎందుకో మరి సారీ చెప్తున్నాడు ఇనుడ్రి कि किस तरह से बीजेपी वालों ने और दिल्ली के एलजी ने दिल्ली के लोगों को दुखी करा और किस तरह से दिल्ली वालों का बेटा करके दिल्ली के लोगों की सारी समस्याओं का समाधान केजरीवाल इस बात के लिए नोबेल प्राइज मिलना चाहिए అగ్గో ఇన్నర్ గదుల్లో గది లెక్క మోడీ సార్ ప్రభుత్వం అన్ని కేడి పనులు చేస్తున్నదంట సార్నైతే మస్తు సతాయిస్తున్నదంటుల్లో బడులు మొత్తం భావితరానికి ఉపయోగపడ్డట్టు నేను కడుతుంటే మొత్తం ఆగమాగం చేస్తురని చెప్పి మస్తు బాధపడ్డాడు సారు अरे मैं ऐसे स्कूल बनाऊंगा दिल्ली के अंदर जिसकी दुनिया याद करेगी पूरी दुनिया याद करेगी इन्होंने दिल्ली के स्कूल रोकने की कोशिश करी इतने घटिया लोग हैं ये लोग दिल्ली के स्कूल ये चाहते हैं कि गरीबों के बच्चों को जो शिक्षा इनके बच्चों को मिलती है वैसी शिक्षा नहीं मिलनी चाहिए गरीबों के అంతేకాదుల్లో సారు కిందున్న అధికారులే సారు మాట ఇంటలేరంట పాపం అట్లున్నదంట పరిస్థితి कि सारे अधिकारी चुने हुए मुख्यमंत्री को रिपोर्ट करेंगे इन्होंने संसद में कानून लाके कह दिया नहीं केजरीवाल को रिपोर्ट नहीं करेंगे एलजी को रिपोर्ट करेंगे अब ये जितने अधिकारी हैं वो हमारी नहीं सुनते वो एलजी की सुनते हैं एलजी बुला के कहता है खबरदार जो केजरीवाल की बात मानी सारी दवाइयां बंद कर दो सारे टेस्ट बंद कर दिए दवाइयां बंद कर दी किराया बंद कर दिया मोहल्ला क्लिनिक की बिजली बंद कर दी इन लोगों ने पाप चढ़ेगा इनको ఇన్నర్ కదా పాపం కేజ్రీవాల్ సార్ బాధ అయితే చిన్నగా లేదు అయినా మీరు సూపర్ సారు దేశానికే రాజధాని అయినటువంటి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ఇట్లనే ముందుకోవాలి సారు ఎన్నెల్లు లేదు కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి హనుమంతరావు సారు ఎంపీ టికెట్ అడుగుతున్నాడు అప్పుడేమో ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నారు చిన్నేజ్లు ఎందుకు కట్టాను అన్నారు మొత్తం మీద అయితే ఇప్పుడు ఎంపీ పదవి అడుగుతేనేమో మొత్తం మీద పెద్ద ఏజ్లో నీకెందుకు అంటున్నారు గిదెక్కడి న్యాయం అని చెప్పి గాంధీ భవన్లో ఇలా పెద్ద పంచాయతీ పెట్టిండు చూసొద్దాం పండి చాలా దినాలాయే హనుమంతరావు సారు జాడ కనిపించాక ఏడా అనుకునే టైంలో ఇగో గాంధీ భవన్లో దిగిండు సారు ఇక ఎంపీ సీటు కోసం మీటింగ్ పెట్టిండు ఆయనతో మంది కోసం అనుకోగలరు సారు కోసమే చెప్తున్నా ఇంతకంటే ఏం చెప్పాలి ప్రజలు కోరుతున్నారు రా హనుమంతన్న రా మేము గెలిపిస్తాం బడుగు బలహీన వర్గాల వారికి సీట్ ఇయ్యరా మేము బీసీగా ఓట్లు వేసే మిషన్లమా అని అడుగుతున్నా నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి ఎవరు చూడు ఏంది అసలు నేను ఏం తప్పు చేసినా చెప్పండి పార్టీ గురించే కదా పనిచేసింది అరే ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది అగ్గో గిదెక్కడి కథరో ఎంపీ సీటు కోసం పెద్ద మనిషి అడుగుడేంది సార్ ఏజేంది సార్ కథ ఏంది అనుకుంటున్నారులే ఇగో మీ అసొంటోళ్ళ కోసమే గీ తీర్ల సమాధానం ఇచ్చిండు సారు ఆనాడు నాకు 1990లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41 ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు ఇప్పుడేమో పెరిగా లోపలేమో కిందికి చూస్తున్నారు కింద ఉన్నప్పుడు మీదికి చూస్తారు ఇది ఎక్కడ పంచాయితీ బాబు
ఇన్నర్ గదుల్లో మరి ఆ రోజులల్లా అట్లుండే మరి సారు పరపతి సారు లెక్క అటెన్కా ఒక రిపోర్టర్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయి గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఓ గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. ఏమంటాడు? సికింద్రాబాద్ పోటీ ఏడో పని చేసి ఆడ చేస్తాను, కొత్త జగ చెప్తున్నా ఎందుకు? నాకు నీ ఆలోచన ఉండొచ్చు కానీ నేను ఏడ గెలవగలుగుతా, అది చెప్పగలుగుతా. కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయినా అనే పేరు నాకెందుకురా బాబు? పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండే అన్నాడు. నేను నిజామాబాద్ అడుగు తీయలే. ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రా బాబు. చాలా కొత్త తరం వారికి తెలియదు. రాజశేఖర్ రెడ్డి ఎవరు చెప్పు, ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు, ఎన్ జనార్దన్ రెడ్డి ఎవరు చెప్పు, ఎంతమంది నాయకులను తయారు చేసినా. నేను అందరికీ సాయం చేసిన. ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగిండ్రో అది నేను పెట్టిన చెట్టే. ఇక నాకు టైం వస్తే అన్ని చెప్తా. ఇన్నారు కదా సారు ఎప్పటికీ నిజాలలోనే ఉంటాడు. నేను శానా లీడర్ను, రేవంత్ రెడ్డి తర్వాత రాష్ట్రం మొత్తంలో నేనే తిరిగినా అని చెప్పి ఓ గీ తీర్లా యాద్ చేసుకున్నాడు సారు. ఏది మన మాణిక్ చెప్పిండు, ఈ ప్రాంతాల వాళ్ళు మళ్ళా నేను మత్తల్ దేవర కదుర, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి పరిగి, వికారాబాద్, అదేవిధంగా మెదక్, నారాయణ్ ఖేడ్, అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన. ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నా. నేను పార్టీలో తిరిగిన, నేను రేవంత్ రెడ్డి తర్వాత తిరిగింది నేను ఒక్కరిని. అందరు వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయినరా లేదా? ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలుస్తా, గెలిచి తీరుతా. తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా. అదేవిధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా, ఫ్యూచర్ లో కూడా చేస్తా. తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా. ఇన్నర్ గదుల్లో సారు విన్నపము అటెన్కా మోడీ సార్ నడుచుకున్నాడు. సముద్రంలో దిగి పూజలు చేయనీక సమయం ఉన్నది కానీ మణిపూర్ ప్రజలు నడుచుకునే సమయం లేదా అని చెప్పి ఓ గీ తీర్లకు అడిగిండు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సముద్రం లోపలికి పోయి ఈత కొట్టి లోపల పోయి కృష్ణుని పూజ చేసే అవకాశం ఉన్నది. కానీ మణిపూర్లో గత 9-10 నెలల నుంచి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంది. ఇప్పటికి ఒక 100 మంది దానికా చనిపోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ లేదు, మహిళలకు రక్షణ లేదు. కానీ అక్కడికి పోయేందుకు టైం లేదు. కానీ కృష్ణుని పూజ చేసేందుకు ఆయనకు టైం ఉన్నది. ఇంతేకాదు సంకల్ప యాత్రల మా లీడర్లను తిరుతారు ఏం సంగతి అని చెప్పి ఓ గీ తీర్ల గరమైండు పెద్ద మనిషి. సంకల్ప యాత్ర అని బీజేపీ పెడితే కేంద్రం నుంచి మంత్రులు రావడం, అశ్విని కుమార్ చౌబే నోటికొచ్చినట్టు మాట్లాడడం. ఏందైనా భాష? రాహుల్ గాంధీ అట్ట పప్పు అట, రేవంత్ రెడ్డి అట్ట డప్పు అట. ఏం భాషరా బాబు? ఇక కొన్ని రోజులలోనే రాహుల్ గాంధీ జైలుకు పోతాడట. ఏం పాపం చేసిండని, ఏం మర్డర్ చేసిండని ఆయన జైలుకు పోతాడరా బాబు? అసలు మీరు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. ఈ భారతదేశంలో 10 ఏళ్లలో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలే. ఇన్నర్ కదా మొత్తం మీద గీ లెక్కల ప్రశ్నిస్తున్నాడు హనుమంతరావు సారు. మరి చూడాలి ప్రశ్నించే గొంతుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ప్రకటిస్తుందో లేదో. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళు ఒప్పుకున్నారో లేదో కానీ ఈసారి అయితే ఒప్పుకున్నాడు. నా ఓవర్ కాన్ఫిడెన్సే నా కుంప ముంచింది, లేకపోతే నేను ఈసారి మంచిగా గెలుస్తుంటే అంటున్నాడు. ఇక మరి ఆ సారు ఎవరు ఏం సంగతి అని పరిచయం అవుతున్నారులే. ఇక చూడుండ్రి ముచ్చట. నిన్న నాగల్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో నవ్వులు. ఎందుకంటారా ఓడిపోతే అవతలోళ్ళు పైసలు ఖర్చు పెట్టిర్రు, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు అనేటోళ్ళని చూసినాం. కానీ మా ఓవర్ కాన్ఫిడెన్స్లోనే ఓడిపోయినాం అనేటోళ్ళని చూడలేం కదా. అగో గట్లనే అంటున్నాడు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే సారు. మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను ఒక్కరిని చేయకపోతే మా వాడు చెప్తాలే అనుకుని అందరేది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఒక్కనే నీళ్ళు తీసుకపోతే ఆయన చూడడానికి వస్తాడు రాజు అని అందరూ ఉట్టిలో పోసిరు. పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారా నాకు ఇట్లయితే అనుకోలే కదా, గిట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతాయి కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు.
ఆ కథ మళ్ళీ రాజకథ ఉట్టి కథ చేయమాకండి. ఇన్నర్ గదుల్లో మాజీ ఎమ్మెల్యే సార్ ఇట్లంటే గందుకేమలా నేను అడిగిన పనులు అన్నీ చేయొద్దని చెప్పింది అని చెప్పి ఇట్లా నవ్వుకుంటే సమాధానం ఇచ్చిండు కేటీఆర్ సారు. ఆయన ఒక మాట అన్నాడు, అన్న 2 నెలలు నేను దూరం ఉన్నాను. మా జెడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది ఇప్పుడే, మంచి మాట. ఏమన్నది? అడగకుండానే కేసీఆర్ అన్ని చేసిండన్నా, అందుకే మనం కొంత ఆలోచించి చేసేదినేమో, అడిగిపించుకొని చేసేది బాగుండేనేమో అనే మాట చెప్పింది జెడ్పీ చైర్మన్ గారు. మీ మర్యాద కూడా అడగకుండానే చాలా చేసిండు. నేను చెప్తానే ఉన్నా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పిన, ఇంకేదన్నమాట వద్దని చెప్పిన. నేను సిరిసిల్ల నేను చేసుకోలేదు భయ్, నీకెందుకు ఇప్పుడు అంటే లేదు నేను చేసుకోవాలని చేసిండు, చేసుకున్నాడు. వద్దనగా పెళ్లిళ్ళు చేసి, నేను వద్దని కూడా చెప్పిన. 1500 పెళ్లిళ్ళు చేసి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్లు కట్టినా లేదా? నాకు ఇంతకాక మొన్న టీవీలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అవ్వ పైసలేమో మరిదినాథ్ రెడ్డి పెట్టాలంట, రిపోర్ట్ మాత్రం వేరే వాడు కటింగ్ చేస్తాడంట. శిలాఫలకానికి కూడా పైసలు ఈయన ఇస్తాడు, కటింగ్ మాత్రం వేరే వాడు వచ్చి చేసిన ప్రోటోకాల్ లొల్లి. ఏమన్నా ఇజ్జత్ మనం ఉండాలి నవ్వుతా. చూసిరు గదుల్లో కేటీఆర్ సార్ ఏమంటున్నాడు, అడగక ముందే అన్ని పనులు చేసినామా అంటున్నాడు. అటెనక రేవంత్ మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తా అంటున్నాడు. గిదేం పద్ధతి అని చెప్పి గీ తీర్లు అడిగిండు. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికి అన్ని ఫ్రీ అన్నారు. కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికి అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. నీకు బండి ఉంటే కట్టు, రేషన్ కార్డు లేకపోతే కట్టు, ఆధార్ కార్డు లేకపోతే కట్టు, నీ అలా కొత్త సన్నాయి మొక్కులు నొక్కుతా ఉన్నారు. చూసిరు గదుల్లో ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ గా సల్లగా యుద్ధం నడుస్తున్నది. చూడాలి మరి పార్లమెంట్ ఎన్నికలలో గెలిచి ఎవరు సిద్ధమంటారో ఏమో. అరే 80 కిలోమీటర్లు ట్రైన్ ఎట్లా పోయింది, డ్రైవర్ లేకుండానే 80 కిలోమీటర్లు పోయింది అంటుల్లో. మరి ఈ ట్రైను ఎట్లా ఆపిరు, ఏం సంగతి అని చెప్పి నాకైతే మస్తు పరిశాన్ ఉన్నది. మీకు ఇదే పరిశాన్ ఉన్నదిలే. ఇక మరి ట్రైన్ ఎట్లా ఆపిరు, ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. మనం ఇన్ని దినాలు డ్రైవర్ ఉన్న రైలు బండిని చూసినాం, కానీ డ్రైవర్ లేని ఓ రైలు బండిని ఎన్నడూ చూలే కదా. కానీ డ్రైవర్ లేకుండా మన దగ్గర ఓ తాన రైలు నడిచిందుల్లో. ఇగో గా డ్రైవర్ లేని గూడ్స్ బండి గిదే. రయ్యి మంటమని ఎట్లా పోతున్నదో కదా. చూసిండ్రు కదా, గిట్లా డ్రైవర్ లేకుండా 78 కిలోమీటర్లు నడిచింది. ఇంకేముంది, డ్రైవర్ లేని రైలు బండిని ఇసుక సంచులు, చెక్క పెట్టెలు అడ్డం పెట్టి దేవుడికి దడ్డం పెట్టి ఆపిండ్రు. मैटर अंडर इन्वेस्टिगेशन है, जैसे इन्वेस्टिगेशन होती है उसके बाद हम बता पाएंगे। अच्छा नहीं सर, ਇਹਦਾ ਕੋਈ ਸੀਗਾ ਇਹਨੂੰ ਕਈ ਸਿਗਨਲ ਆਏ, ਕੋਈ ਰਸਤੇ 'ਚ ਕੋਈ ਹਾਦਸਾ ਤਾਂ नहीं है? कोई प्रॉब्लम नहीं, कोई कुछ नहीं हुआ। कारण की रिया है इसका चलन दा अभी कुछ नहीं बता सकते, अंडर इन्वेस्टिगेशन है, डीआरएम साहब बताएंगे जो बताएंगे। अभी हम लोग स्टेशन पर अपना इसको स्टेबल कर रहे हैं पूरी तरीके से। पीछे क्या हुआ इंक्वायरी की विषय है, इंक्वायरी होगी उसके बाद पता चलेगा। पीछे से कैसे है ये अभी उसका कुछ नहीं पता, उसके लिए जांच कमेटी बैठेगी, पता किया जाएगा कि क्या हुआ, कि कैसे आगे आ गई। ठीक है, अभी हमारे स्टेशन पर रुकी है, इसमें 6 ब्रेक आगे 6 पीछे और चैन गुट के आगे, चैन गुट के पीछे स्टेबल किया जा रहा है। और उसके बाद जो प्रोग्राम बनेगा, जो क्रू आएगा, वो ऊपर से डिसीजन होगा कि ये आगे जानी है कि पीछे जानी है। రైలు ఎదురుగా ఏ రైలు రాలేదు కాబట్టి ఏ ప్రమాదం జరగలేదు. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో డ్రైవర్ లేకుండా రైలు ఎట్లురికిందో ఈ వీడియో కూడా గట్లనే ఉరుకుతున్నది. అరే రే బుద్ధ వెంకన్న, నీకు ఎంత కష్టం వచ్చింది. రక్తాభిషేకం చేస్తీవి, పాలాభిషేకం చేస్తీవి, దేవుళ్ళ కన్నా ఇన్ని అభిషేకాలు చేస్తీరో లేదో చంద్రబాబు సార్కి అయితే అంతకంటే ఎక్కువ అభిషేకాలు చేస్తీవి. మొత్తం మీద అయితే టికెటే రాకపోయా. ఇక చిన్న బాధపడతలేడు బుద్ధ వెంకన్న సారు. ఇక మరొకసారి చూసొద్దాం పండి.
నా చీకటికి ఆయననే వెలుగు, నా తొవ్వకు మార్గమే చంద్రబాబు రాముడైతే నేను హనుమంతుని, ఇక ఆఖర్ల చంద్రబాబు పువ్వు, ఆయన అంటే నాకు లవ్వు. ఇగో ఇట్లా నిత్యం చంద్రబాబు సారు భక్తిలో ఉండే బుద్ధా వెక్కన్నకు ఇప్పుడు టికెట్ బాధ మొదలయ్యింది. చిన్న తిప్పలు పడతలేడులో పాపం ఆయన అభిమానులకైతే మస్తు గుబులైతున్నది. అవును మరి, ఏరు కోరి అడుగుతున్న విజయవాడ వెస్ట్ సీటును జనసేనకు అప్పచెప్తారని చెప్పి జోరుగా ప్రచారం అవుతున్నది. ఇంకేమున్నది, బుద్ధా వెంకన్న ఆత్మీయ సభలు పెడుతున్నాడు వరుసగా. ఆయన దేవుడు చంద్రబాబు సార్ను కోరుతున్నాడు. ముచ్చట తెలిసిన వాళ్ళందరికీ ఒకటే బాధల్లో, చంద్రబాబు సారు కోసం రక్తాభిషేకం చేసిండు, పాలాభిషేకం చేసిండు. చంద్రబాబు సారు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు చేసిండు, ఎన్నో రోడ్లెక్కి నిలబడి కొట్లాడిండు. ఇక గిన్ని కొట్లాటలు కొట్లాడినోనికి టికెట్ వస్తుందా లేకపోతే జనసేన పార్టీకి ఇస్తారా? ఇట్లా మస్తు మంది మస్తు పరిశాన్ అవుతున్నారు. చూడాలి మరి ఎవరికి ఇస్తారో ఏమో టికెట్. ఇప్పుడు లోకం ఎట్లా తయారైంది, ఒకరు బాగుపడుతుంటే అస్సలు ఓరుస్తలేరు, కాలు వాటి కింది గుంజుడే. ఇక మరి ఇటువంటి సమయంలో ఇద్దరు అవ్వతాతలు ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిండుల్లో. మరి ఆ అవ్వతాతలు ఏం పని చేసిరు అని పరిశాన్ అవుతున్నారులే. ఇక సూతం పని ముచ్చట. ఈ సమాజంలా ఏది జరిగినా మనకెందుకని ముందుకెళ్తున్న రోజులల్లా ఇగో గీ అవ్వాతాత ఈ ప్రపంచానికే ఆదర్శమై నిల్చుండ్రు. ఏదో పెద్ద శబ్దం వచ్చిందని, ఎవరికో ఏ ఆపతో అని సమజ్జేసుకొని ఏలాది మంది ప్రాణాలు కాపాడిండ్రు. తమిళనాడు రాష్ట్రంలో పట్టాల మీదకి పల్టీ కొట్టుకుంటొచ్చిన ట్రాక్ను చూసి టక్కున రైలు డ్రైవర్ను అప్రమత్తం చేసి ఇంత ఘోరమైన ప్రమాదం నుంచి ఆదుకున్నారు గీ అవ్వాతాతలు. ఈ అవ్వాతాతలు చేసిన పనికి సలాం కొడుతున్నారు, దండం పెడుతున్నారు. ఇప్పుడు గీ వార్త అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇంతమంది ప్రాణాలు కాపాడిన ఈ అవ్వ పేరు కురుంతమ్మల్, తాత పేరు షణ్ముగయ్య. ఈ ముచ్చట తెలిస్తే ఇక మోడీ సార్ను ప్రధాని మంత్రితో పాటు ఇక సాహస వీరుడు, సముద్ర యోధుడు, ఇట్లా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఇక మరి గంతగానం ఏం సాహసం చేసి అనుకుంటున్నారులే. ఇక చూడుండ్రి మీరే. అమ్మో, మనకు నీళ్ళల్లో అడుగు పెట్టాలంటే పుట్టడు భయమైతదుల్లో. కానీ 73 ఏండ్లున్న మన ప్రధాని మోడీ సార్ అయితే ఏకంగా సముద్రం లోపలికే దిగిండు. ఆక్సిజన్ పెట్టుకొని అదురు లేకుండా బెదురు లేకుండా సముద్రం లోపలికి ఎట్లా దిగుతున్నాడో చూడుండ్రి. చూసిండ్రు కదా, మోదీ సారు సముద్రం లోపలికి ఎందుకు దిగిండ్రా అనుకుంటున్నారులే. ఆ కృష్ణ భగవానుడు కొలువు తీరిన ద్వారకా నగరం సముద్రం లోపలికి మునిగిపాయే. ఆ కృష్ణుని దలుసుకోనికే గీ తీర్ల ధైర్యం చేసిండ్రు. సముద్రం అడుగునకు పోయి నెమలీకల్ని పెట్టి ఇగో గిట్లా ధ్యానం చేసిండు. దేవుణ్ణి దలుసుకున్నాక సముద్రం బయటకొచ్చి ఎట్లా మురుస్తున్నాడో చూడుండ్రి. చూసిండ్రు కదా, మస్తు మురుస్తున్నాడు. అటెనక గిదే ముచ్చట కోసం మీటింగ్ లా గిట్లా మాట్లాడిండ్రు. मेरे मन में लंबे अरसे से ये इच्छा थी कि भगवान कृष्ण की बसाई उस द्वारिका भले पानी के भीतर रही हो, कभी न कभी जाऊंगा, मत्था टेकूंगा। आज मेरा सौभाग्य था कि मैं समुद्र के भीतर जाकर बहुत गहराई में चला गया। उस समुद्र में डूब चुकी श्री कृष्ण वाली द्वारिका, उसके दर्शन करने का
और जो अवशेष हैं उसे स्पर्श करके जीवन को धन्य बनाने का, पूजन करने का, वहां मोर पंख को भी अर्पित किया। उस अनुभव ने मुझे कितना भाव विभोर किया है, इस शब्दों में बताना मेरे लिए मुश्किल है। విన్నారు కదా మన మోడీ సార్కు మన దేవుళ్ళన్నా ఆచారాలన్నా ఎంత పాయిదమో కదా. అరే రే, ఇంత చక్కటి ఉపాయం నాకెందుకు రాకపోయే, ఉత్తగానే రోడ్ల మీద తిరుగుతున్నా అనుకుంటారు ఈ వీడియో చూస్తే. అంత చక్కటి ఉపాయం చేసిరు. మరి ఎంతో మంది ఏమంటారు, డిగ్రీ పట్టాలు అవి ఇవి పొంది రోడ్ల మీద తిరుగుతున్నారు కదా. ఇగో గీలను చూస్తే పక్క మీకు బుద్ధొచ్చుడు ఖాయం, ఎన్నో పైసలు సంపాదించుడు అయితే పక్క. ఇక చూడుండ్రి మళ్ళా. బీటెక్కులు ఎంటెక్కులు చేసి ఏం చేయకుండా ఊరి మీద ఉత్తగా తిరగటోళ్ళ కోసమే ఈ ముచ్చట. ఈ వీడియో బాగా చూడుండ్రి. చూస్తున్నారు కదా, కారు ముద్దుగానే ఉన్నదుల్లో, కానీ కారు వెనక ఏం అమ్ముతున్నారో చూడుండ్రి. చూసిరు కదా, లండన్ ఫేమస్ స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. మంచిగా కప్పులలో లేచి ఎంత ముద్దుగిస్తున్నారో చూడుండ్రి. చూసిరు కదా, చూస్తుంటేనే మస్తు అనిపిస్తున్నదిలే. మరి తిన్నాయనకి ఎట్లా అనిపిస్తుండొచ్చు. యోగి శ్రీనివాస్ అన్న తిన్నాక ఎట్లున్నది ఏం సంగతి ఇగో చెప్తున్నాడు ఈయనుండ్రి. बहुत अच्छा है। अभी इंस्टाग्राम में देख के आया था मैं, क्या है बोल के देखो तो वो टेस्टी है भैया। वो कुछ शहदूद व्हाइट क्रीम कुछ डाले, अच्छा है, टेस्टी है, डिलीशियस। టేస్ట్ గీస్ట్ మస్తున్నదంట. మీరు కూడా పోయి తినరండి. ఇది ఏనో అనుకోవాలరు, మన తెలంగాణ రాష్ట్రంలోనే వెనక సెక్రటరేట్ కనిపిస్తున్నది కదా, మన హైదరాబాద్లోనే. బీటెక్ చదువు అయిపోయినాక రాజశేఖరు శ్వేత ఇక ఏం పని చేయాలంటే ఇగో ఈ పని ముంగట పెట్టుకున్నారు. ఇక జాబులు లేవు కదా, ఎట్లనో గట్లా బాగుపడాలన్నదే వీళ్ళ ఆశ. మొత్తం మీద అయితే వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ మంచిగా ఇన్స్పిరేషన్గా మారిర్రు. మీరు కూడా రేపు పొద్దుగాల ఇసోటి ఉపాయం చేయండి ఉత్తగా తిరిగే వదలు. చూసిరు కదా ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు. ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.